జేఎల్ఆర్ ట్రస్ట్ అధినేత జూకంటి వెంకటేశ్వరరావు సేవలు ఎప్పట్లాగే చేపడతామని జూకంటి సతీష్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో జేఎల్ఆర్ ట్రస్ట్ అధినేత ఇటీవల నెల రోజుల క్రితం అకాల మరణం చెందారు. కానీ వారి కుమారుడు సతీష్ రావు ట్రస్ట్ సేవలను తాను ఆపనని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి అల్లుడు శ్రవణ్ రావు మాట్లాడుతూ జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ అధినేత వెంకటేశ్వరరావు 2001 నుండి అనేక సేవలు చేపట్టారన్నారు. 30 మంది వృద్ధులకు ప్రతి నెల 200 రూపాయల పింఛన్ అందిస్తూ ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మహిళలకు కుట్టు మిషన్లు అందించిన గొప్ప మానవతావాది ఆయన అన్నారు. ఎప్పట్లాగే మండలంలో జేఎల్ఆర్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. చాలా మందికి 2000 పైచీలకు కంటి ఆపరేషన్లు చేపించారు. అలాగే బీదవారు ఎవరైనా ఇల్లు కూలిపోయిన వారు ఉండి ఇమీడియట్లీ ప్రభుత్వానికి ఆదుకునే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకు చిన్నగా వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టించడం, మండలంలో 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులైన వారికి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, పేదలకు ఎప్పుడు వెన్నంటి ఉంటూ ఏ సహాయానికైనా వెంకన్న ఉన్నాడు అనే రకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకునే రకంగా మెదిలేవాడు. ప్రతి ఒక్కళ్ళతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ట్రస్ట్ ద్వారా సేవలు అందించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్న సంవత్సరం రోజు చాలామంది ఎవరైనా మహిళలు భర్తలు చనిపోయిన వారు ఉపాధి లేని వారికి ఉంటే కుట్టు మిషన్లు ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహంగా వాళ్ళకి అండగా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. అనుకోకుండా గత నెల 23వ డేట్ నాడు తను మరణించడం జరిగింది. అప్పటి నుంచి దాని బాధ్యతలు వారి కుమారుడైన సతీష్ రావు గారు, వారి కూతురు శ్వేతారావు గారు, శృతిరావు గారు అండ్ ఇంతకుముందుకున్న డైరెక్టర్లు రవీంద్రరావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రతి నెల ఇచ్చే పెన్షన్స్ కంటిన్యూ జరుగుతాయి. ఇంతకుముందుకు ఇచ్చిన పెన్షన్స్ ఎలాగైతే వెంకటేశ్వర గారు వాళ్ళ తన ఆదర్శాలు ఏదైతే ఉండేనో ట్రస్ట్ ద్వారా ఏమైతే చేద్దాం అనుకున్నారో వాటన్నింటినీ కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వీళ్ళందరూ కంటిన్యూగా పెన్షన్లు ఇవ్వడం కానీ మండలంలో ఉన్న సేవా కార్యక్రమాలు ఏవైనా ఉంటే కంటిన్యూ చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. జూకంటి లలిత రాఘవరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జూకంటి వెంకటేశ్వరరావు గారి మరణం ఈ నెలమాసికం సందర్భంగా చెప్పేది ఏందనగా 2001 సంవత్సరంలో మేము ఇప్పుడు కంటిన్యూగా ఉండేది. అమ్మ నాన్న పేరు మీద మంచి కార్యక్రమం చేస్తుంటే అప్పుడు మేమందరం చిన్నగా ట్రస్ట్ వ్యవస్థ స్టార్ట్ చేసి చిన్నగా దాదాపు 21 సంవత్సరాలలో వేల కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతోమంది నిరుపేదలకు పుస్తమట్టలు ఇచ్చారు కానీ వీళ్ళకి ఇబ్బంది ఉన్న కాడ బోర్లు వేసినప్పుడు కానీ ఒకరిద్దరు గూడు లేని నిరుపేదలకు ఇల్లు కూడా కట్టించడం జరిగింది. అప్పుడు ఎయిడ్స్ టైంలో సిరిసిల్ల పార్క్ తాలూకాలో వెహికల్ పెట్టి మొత్తం గూడరాతలు ప్రచారం దాదాపుగా సిరిసిల్ల పాత కరీంనగర్ జిల్లా లెవెల్లో చేయడం జరిగింది. మొన్న కూడా కరోనా టైంలో కూడా ఒక ఆటో పెట్టి చేయడం జరిగింది. ఇక అదే పోను హెల్త్ క్యాంపులు, ఐ క్యాంపులు ఎన్నో చేసి 100 మందికి 1000 మందికి సాయం చేసడం జరిగింది. మొన్న ఆల్టర్నేటివ్ చనిపోయేకంటే 2 రోజుల ముందు మోడల్ స్కూల్లో స్టేజీ కడితే స్టేజ్ మీద రేకులు లేక ఏదైనా డయాస్ నీడ ఉంటే బాగుంటుంది, మేమైనా మీటింగ్ పెట్టుకుంటామని వాళ్ళ స్కూల్ కమిటీ అడుగుడు మేరకు 21 నాడే ఒక 50,000 ఖర్చు చేసి ఆ డయాస్ మీద రేకులు వేసి అది చేసి జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే దాదాపు 20 సంవత్సరాల్లో వేల కార్యక్రమాలు చేసి జరిగింది. ఇప్పటికి కూడా కంటిన్యూగా ప్రభుత్వం 200 పెన్షన్ ఇచ్చినాడు కూడా 100 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసినాం. ఇప్పటికి కూడా 200 పెన్షన్ దాదాపు 25 నుంచి 30 మంది జరుగుతున్నది. అయితే ఈ నెల రోజులలో వెంకటేశ్వర చనిపోయినా కూడా ఆలోచన చేసుడు అవుతుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళ ఉంటే వాళ్ళ చేతులు వెంకటేశ్వరరావు కూడా తల్లిదండ్రుల పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మరి సతీష్ రావు కూడా ఏదైనా ఆలోచన ఉండేది ఉంటే ఆలోచన చేసి ఆ ట్రస్ట్ని అదే విధంగా నడిపేయాలన్న ఆలోచన